రేపటి కిరణం రచన చిరుకురి దీవన. సాయంత్రం అవుతూ ఉంది. అట్లా తిరిగొద్దామా? మనసు హాయిగా ఉంటుంది అన్నాను గౌతమితో. వద్దత్తా, నాకెక్కడికి పోవాలని లేదు అంది నా వైపు చూడకుండానే తన గదిలోకి వెళ్ళిపోతూ. దాని మొహం చూస్తే మనసు ఎలాగో అయిపోయింది. 2 రోజుల క్రితం ఎంసెట్‌కి విడుదలైంది. తను అనుకున్నంత బాగా పరీక్ష రాయలేదని చెప్పింది గౌతమి. ఏం పర్వాలేదు. ఎంసెట్‌లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడమే జీవితం కాదు అని దాన్ని ఓదార్చాను. అయినా అనంతపురంలో ఉన్న వాళ్ళ అమ్మానాన్న ఊరుకుంటారా? రాత్రి ఫోన్ చేసి మరీ తిట్టారు. అప్పట్నుంచి ఇట్లా ముభావంగా ఉండిపోయింది. గౌతమి మా అన్నయ్య కూతురు. అది పుట్టేనాటికి నా వయసు 10 ఏళ్లే. ఇంట్లో అదొక్కటే చిన్నపిల్ల. నాకసలే చిన్నపిల్లలంటే ప్రాణం. మా అన్నయ్య, వదిన ఇద్దరూ ఉద్యోగులే. వాళ్ళకి దీన్ని చూసుకునేంత తీరిక లేదు. పైగా పిల్లల్ని ముద్దు చేస్తే, ప్రేమగా మాట్లాడిస్తే చెడిపోతారని, మొండిగా తయారవుతారని, చెప్పిన మాట వినరని వాళ్ళ నమ్మకం. అందుకేనేమో అది నాకు మరింత దగ్గరైంది. చివరికి దాన్ని ప్రేమగా మాట్లాడించేదాన్ని కూడా నేనొక్కదాన్నే అయిపోయినాను. అందుకే గౌతమి మొహంలో ఆ మాత్రం మార్పును కూడా భరించలేకపోతున్నాను. నా మనసుండక దాని గదిలోకి వెళ్ళాను. నా రాకను కూడా గమనించకుండా దినపత్రికను చదువుతోంది. ఏందే అంత సీరియస్‌గా చదువుతున్నావు? ఎంసెట్ రిజల్ట్స్ గురించి ఏమైనా వేసినారా? ఉహూ, అదేం లేదు. పాపం ఈ అమ్మాయి చూడత్తా అంటూ పేపరు నాకందించింది. ఎవరో గీత అన్న అమ్మాయి ఎంసెట్‌లో మంచి ర్యాంకు రాదన్న ఆందోళనతో తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతూ ఉత్తరం రాసి ఉరేసుకుంది అని ఉంది అందులో. ఏమోనమ్మా ఈ కాలం పిల్లలు. ఉత్త టెన్షన్‌తోనే చచ్చిపోవాలా? ఒకవేళ మంచి ర్యాంకు రాలేదనే అనుకుందాం. అయితే ఏమి? తర్వాత జీవితమే లేదా? ఊరికనే ఆందోళన పడి నూరేళ్ల జీవితాన్ని నాశనం చేసుకుంది అన్నాను. ఏమో లేత్తా. కీ విడుదలైనప్పట్నుంచి వాళ్ళ ఇంట్లో ఎంత హింసించినారో ఏమో! లేకపోతే ఈ నిర్ణయానికొస్తుందా? తిట్లు, చీవాట్లు తినే కంటే చచ్చిపోయేదే హాయేమో! అంది నిస్పృహతో గౌతమి. ఛ! అది తప్పురా! ఆ అమ్మాయి చాలా పొరపాటు చేసింది. మీ వయసు పిల్లలు ఇంత తిక్క తిక్కగా ఆలోచిస్తే ఎట్లా జెప్పు? అన్నాను కాస్త మందలింపుగా. పైకైతే అట్లా అన్నాను కానీ, గౌతమి ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోడాన్ని సమర్థిస్తూ మాట్లాడుతుంటే నాకెందుకో కొంచెం భయమేసింది. ఒకవేళ తను కూడా ఇదే నిర్ణయం తీసుకుంటుందా? మా వారొస్తే కాఫీ ఇవ్వడానికని అక్కడ్నుంచి వంటింట్లోకి వెళ్ళాను. నా మనసెందుకో గౌతమ్ విషయంలో కీడు శంకిస్తూనే ఉంది. అత్తా, పక్కింటి ఆంటీ దగ్గరికి పోయొస్తా అంటూ చెప్పి వెళ్ళిపోయింది గౌతమి. అది 9వ తరగతి చదువుతూ ఉండగా నాకు పెళ్లయింది. మా ఆయన బ్యాంకుద్యోగి. 1 సంవత్సరం తర్వాత అనంతపురం నుంచి తిరుపతికి బదిలీ అయింది ఆయనకి. సొంత ఊరిని, ఇంటిల్లిపాదిని, ముఖ్యంగా గౌతమిని వదిలేసి తిరుపతికొచ్చినందుకు మొదట్లో బాగా దిగులు పడ్డాను. సరిగ్గా అప్పుడే మా అన్నయ్య గౌతమిని తెచ్చి ఇక్కడే ఒక కార్పొరేట్ కాలేజీలో బైపీసీ గ్రూప్‌లో చేర్పించాడు. నాకు పోయిన ప్రాణం తిరిగొచ్చినట్లయింది. నేనేదో బీఏ డిగ్రీ పూర్తి చేసిందాన్ని. సైన్సుల్ని తీవ్రస్థాయిలో బోధించే కాలేజీలుంటాయని నాకు తెలీనే తెలీదు. అయితే గౌతమి బైపీసీలో చేరాక తెలిసింది. ఆ కార్పొరేట్ కాలేజీల్లో ఒక్కో స్టూడెంట్‌కి నరకం చూపించేందుకు ఒక్కొక్క నిచ్చెన ఉంటుందని, అక్కడ పిల్లల్ని మార్కుల ఆధారంగా విభజించి దాదాపు 8 సెక్షన్లు చేస్తారని, జూనియర్లకైతే జే1 సెక్షన్ నుంచి జే8 వరకు, సీనియర్లకైతే ఎస్1 నుంచి ఎస్8 సెక్షన్ వరకు ఉంటాయని. గౌతమి 10వ తరగతిలో 450 మార్కులు తెచ్చుకుంది. కాబట్టి వాళ్ళ విభజనలో దీన్ని జే4 సెక్షన్‌లో చేర్చారు. ఒక నెల తర్వాత పరీక్షలు జరిగాయి. అప్పుడు దీనికి బాగా జలుబు చేసి తలనొప్పిగా ఉండటం వల్ల సరిగ్గా పరీక్షలు రాయలేకపోయింది. మార్కులు అంతంత మాత్రంగానే వచ్చాయి. దాంతో జే4 నుంచి గౌతమిని జే8 సెక్షన్‌కు మార్చారు. అది శుద్ధ మొద్దులుండే సెక్షన్ అన్నమాట. ఆ సెక్షన్‌లోని స్టూడెంట్లు కేవలం ఫీజులు కట్టడానికి మాత్రం పనికొచ్చే మూక అని కార్పొరేట్ కాలేజీ వాళ్ళ అభిప్రాయం. ఇంటికొచ్చాక గౌతమి ఒక్కటే ఏడుపు. వాళ్ళ నాన్నకు తెలిస్తే ఊరికే తిట్టి పెడతాడని. ఇంతలో అనుకున్నంత అయింది. అన్నయ్య ఆ రాత్రి ఫోన్ చేసి దాన్ని ఒక్కటే తిట్టడం. అది సరిపోక ఒక పొడుగాటి ఉత్తరం. చూడమ్మా, నీకు తెలుసు నా గురించి. మనమేం గొప్ప ఆస్తిపరులం కాదు. ఎట్లనో ఇంటర్మీడియేట్ పాసవు. ఎంసెట్‌లో మాత్రం 10,000 లోపు ర్యాంకు తెచ్చుకోచారు. ఆడపిల్లలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి మంచి మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటొస్తుంది. బాగా చదువుకో. ఇంకొకసారి ఇట్లా తక్కువ మార్కులొచ్చినాయని నాకు తెలిసిందా, నేను మనిషిని గాదు జాగ్రత్త అని రాసి ఇంకా కొన్ని తిట్లతో, చీవాట్లతో ఆ ఉత్తరాన్ని ముగించాడు. పాపం అది రాత్రంతా ఏడుస్తూనే ఉంది ఆ ఉత్తరం చదివి. మొదటి సంవత్సరంలో దానికి 380 మార్కులొచ్చాయి. మా అన్నయ్యకి కంటి మీద కునుకు లేదు. మళ్ళీ దానిచేత బెటర్‌మెంట్లు వగైరాలు రాయించడానికి, దాన్ని రాసి రంపాన పెట్టడానికి, ఉద్యోగానికి ఒక నెల రోజులు సెలవు పెట్టి వచ్చి మరీ చదివించాడు. అప్పుడు 20 మార్కులు పెరిగాయి గౌతమికి. అయినా మా అన్నయ్యకి తృప్తి లేదు. దానికి తిట్లు తప్పలేదు. 50 మార్కులన్నా పెరగలేదని. ఆ తర్వాత ఇంటర్ 2వ సంవత్సరంలో ఎంసెట్ కోచింగ్ కూడా ఆ కాలేజీ వాళ్ళే ఇచ్చారు. అది పిల్లలకి అదనపు భారమే. నెల నెలా జరిగే పరీక్షల్లో ఏమాత్రం మార్కులు తగ్గినా ఎస్1 నుంచి ఎస్2కో, ఎస్3 సెక్షన్లకో వెళ్ళిపోతారు. అందుకే చాలా టెన్షన్ పడుతూ చదివేది గౌతమి. ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర పడే కొద్దీ గౌతమి ఎంత ఒత్తిడికి, ఆందోళనకు గురవుతుందో అని కూడా ఆలోచించకుండా
మా అన్నయ్య దగ్గర నుంచి చదువు గురించి, భవిష్యత్తు గురించి పెద్ద పెద్ద ఉత్తరాలు. మొదట్నుంచి దానికి డైరీ రాసుకునే అలవాటు నేనే చేశాను. అట్లనన్నా అది కొంచెం తేలిక పడుతుందని. రాత్రిళ్ళు రాస్తూ ఉంటుంది డైరీని. ఒకరోజు నేను సరదాకి "ఏ డాక్టర్ అవుతావే? ఒంటి డాక్టరా? పంటి డాక్టరా? కంటి డాక్టరా?" అన్నాను. దానికి గౌతమి నిరాశగా నవ్వి "ఏమవుతానో? నిజానికి నేను టీచర్‌నవుదామనుకున్నానత్తా." "టీచరా? ఎందుకే?" "పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దేది టీచరేనత్తా. మంచి పౌరులుగా మార్చగలిగేది ఒక టీచరు ఉద్యోగమేనత్తా. అందుకే చిన్నతనం నుంచి మంచి టీచర్ కావాలని కలలు గన్నాను. కానీ అమ్మా, నాన్న ఒప్పుకోలేదు. నేను ఎంతగా పోరాడినా ఫలితం లేకపోయింది. ఆఖరికి ఈ కాలేజీలో చేర్పించినారు. ఇక్కడ నువ్వు ఉన్నావన్న సంతోషం తప్ప మరేం లేదు. ఎందుకో చాలా భయంగా ఉందత్తా. ఒకవేళ నేను ఫెయిలయితే నాన్న ఖర్చుపెట్టిన డబ్బంతా వేస్టే కదా! అప్పుడు నన్నందరూ తిడతారు. నాన్న కొట్టినా కొడతాడు" అన్నది. దాని గొంతు జీరబోతోంది. 6 నెలల క్రితం గౌతమికి తలనిండా పొక్కులొచ్చాయి. ఎందరు డాక్టర్లకు చూపించినా నయం చేయలేకపోయారు. డబ్బులేమో నీళ్లప్రాయంగా ఖర్చయిపోయాయి. మా అన్నయ్య తిట్టుకుంటూనే డబ్బిచ్చాడు. ఎవరో చెప్తే చివరి ప్రయత్నంగా మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకుపోయాను. అప్పుడు తెలిసింది ఆ జబ్బు వచ్చింది టెన్షన్ వల్లనేనని. నెల రోజుల ట్రీట్మెంట్ తర్వాత నయమైంది. ఇంటర్ పరీక్షలు బాగానే రాసింది. ఇక ఎంసెట్ కోసం మళ్ళీ రేయింబవళ్లు కష్టపడ్డాం. మంచి ర్యాంకే వస్తుందిలేవే. కొంచెం ఆ టెన్షన్ తగ్గించుకో అంటూ నేను ఎంత చెప్పినా అది వింటేగా. ఆ రోజు ఎంసెట్ పరీక్ష జరిగే హాలుకు దాన్ని నేనే తీసుకెళ్ళాను. నేను ఎన్ని రోజులు ఒక గౌతమినే చూస్తూ ఉన్నాను. అక్కడ చూస్తే ఇంకా ఎందరో గౌతములు. ఒక్కరి మొహంలోనూ నెత్తురు చుక్కలేదు. గంపడెంత ఆందోళన తప్ప. విజయమో వీరస్వర్గమో అన్నంతగా చేతుల్లో పుస్తకాల్ని తెగ చదువుతున్నారు. గౌతమి కూడా వాళ్ళకేమీ తీసిపోకుండా చదివింది. పరీక్ష హాల్లోకి అడుగుపెట్టే వరకు చదివి, అంత టెన్షన్‌లో ఆ పరీక్ష ఎట్లా రాసిందో కానీ, ఆ ఎంసెట్‌కి విడుదలైనప్పట్నుంచి ఇది ఇట్లా అయిపోయింది. నాకెందుకో గౌతమ్ విషయంలో ఏర్పడ్డ భయం క్రమేపీ ఎక్కువవుతుంది. మా అన్నయ్య, వదినల్ని రమ్మని ఫోన్ చేశాను. అయితే అన్నయ్య ఒక్కడే వచ్చాడు. గౌతమ్‌కి ధైర్యం చెప్పకపోగా "నాకు తెలుసు నువ్వు సరిగ్గా చదవలేదు. అందుకే ఈ దిగులు" అంటూ తిట్ల వర్షం కురిపించాడు. పాపం అది ఏడుస్తూ మంచానికి అతుక్కుపోయింది. అన్నయ్యని పిలిపించి తప్పు చేశానని అప్పుడు తెలిసింది. "ఎందుకన్నయ్య అట్లా తిడతావు దాన్ని? దానికి కొంచెం ధైర్యం చెప్తావని పిలిపిస్తే, అది ఇంకా కుళ్ళిపోయేట్లు తిడుతున్నావు" అన్నాను కాసింత గట్టిగానే. "ఏందమ్మా ధైర్యం చెప్పేది? అది నా ఆశలన్నీ మట్టిపాలు చేసింది. దాన్ని చూస్తా ఉంటేనే నాకు అసహ్యమేస్తా ఉంది. బాధ తెలిసిన వాళ్ళకి ధైర్యం చెప్పాలా, ఇట్లా వాళ్ళకి కాదు." "ఏందన్నయ్య నువ్వనేది? అది పరీక్షల కోసం తిండి, తిప్పలు, నిద్ర మానుకొని చదివింది. అది నీకు తెలుసా? కనీసం దాని లక్ష్యం ఏందో ఏనాడన్నా పట్టించుకున్నావా? అది టీచర్ గావాలనుకుంది. కానీ మీరు మీకున్న డాక్టర్ ఆశతో దాని ఆశల్ని చంపేసినారు. అయినా అది మీకోసమే చదివింది. ఒకవేళ ఎంసెట్‌లో మంచి ర్యాంక్ రాకపోతేనేం? ప్రపంచంలో ఒక డాక్టరు, ఇంజినీరు ఉద్యోగాలే గాదు. ఇంకా చాలా ఉద్యోగాలున్నాయి" అన్నాను ఆవేశంగా. మా అన్నయ్య నా వైపు చొరచొర చూస్తూ "అంటే ఏమిటమ్మా నువ్వనేది? ఒక తండ్రిగా నా కూతుర్ను డాక్టర్ జేయాలనుకున్నాను. అది తప్పా? అది చిన్న పిల్ల. దానికేం తెలుసు? టీచర్‌నైతా, గీచర్‌నైతా అంటాది. ఎవరొప్పుకుంటారు? అయినా పిల్లల మీద, వాళ్ళ భవిష్యత్తు మీద కన్నవాళ్ళకి ఆ మాత్రం ఆశ ఉండకూడదా? మా ఆశల్ని నెరవేర్చడం దాని ధర్మం కాదా?" అన్నాడు. "అది కాదన్నయ్య. నువ్వు గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు. నువ్వు దాన్ని ప్రేమగా చూసావా? ఎప్పుడైనా ఎత్తుకొని ఆడించావా? దాన్ని కేవలం నీ ఆశ నెరవేర్చే యంత్రంగా అనుకున్నావు" అన్నాను. అన్నయ్య కాస్త చిరాగ్గా పక్కకు వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రానికల్లా అన్నయ్య అనంతపురానికి బయలుదేరాడు. పోతూ పోతూ గౌతమ్‌ని ఇంకా 4 చీవాట్లు వేసి వెళ్ళిపోయినాడు. అది ఏడుస్తూనే ఉంది. నేను దాని గదిలోకి పోయేటప్పటికి డైరీ రాస్తూ ఉంది. "గౌతమి, 10:30 అయిందమ్మా, ఇంక పడుకో" అన్నాను. సరేనన్నట్లు తలాడించింది. వెనక్కి తిరిగి వచ్చేశాను. నాకు తెలుసు అది రాత్రంతా నిద్రపోదని. అది డైరీలో ఏం రాస్తూ ఉందా అన్న ఆలోచనల్లోనే ఎప్పుడో నిద్రలోకి జారుకున్నాను. నాకు మెలకువ వచ్చేప్పటికి 6 గంటలయింది. మా ఆయన అప్పుడే లేచి వాకింగ్‌కేమో ఎళ్ళినాడు. వెంటనే గౌతమి గదిలోకి వెళ్లి చూసినాను. గౌతమి లేదు. ఇల్లంతా వెతికాను. కాని ఎక్కడా కనిపించలేదు. మనసు కీడు శంకిస్తోంది. మళ్ళీ గౌతమి గదిలోకి వెళ్లి పరిశీలనగా చూశాను. అక్కడ డైరీ కనిపించింది. అందులోంచి పెన్నును కూడా పక్కకు తీయలేదు. ఏం రాసిందోనన్న ఆందోళనతో అదురుతున్న చేతుల్తో దాన్ని తీసి చదవసాగాను. ఇంత హింస ఈ జీవితానికి అవసరమా? వద్దు అనుకుంది కాబట్టే ఆ అమ్మాయి ఉరేసుకుని మంచి పని చేసింది. ఈ తిట్లు, ఈ సూటిపోటి మాటలు అన్నీ తప్పించుకుంది. నాన్నే అన్నాడుగా, "నువ్వు మంచి ర్యాంకు తెచ్చుకోకపోతే బతికి వేస్టు" అని. అంతవరకు రాసుంది. అంతే. నా కాళ్ళు, చేతులు చచ్చుబడిపోయాయి. మెదడు మొద్దుబారిపోయింది. వెన్నులో వణుకు పుట్టింది. అంటే గౌతమి ఆత్మహత్య. ఇంకేం ఆలోచించలేకపోతున్నాను. అక్కడే ఉన్న కుర్చీలోనే కుప్పకూలిపోయినాను. నా శరీరమంతా భయంతో కంపిస్తోంది. "సావిత్రమ్మా" అంటూ పక్కింటి పిన్నిగారు పిలుస్తూ ఉన్నారు. నాకు పలికే ఓపిక లేదు, శక్తి లేదు. కిటికీలోంచి తొంగి చూశాను. ఎవరో అమ్మాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుందటమ్మా. ఇక్కడికి దగ్గరలోనేనంట. చూసి వద్దాం రా.
అంది బిగ్గరగా. నా గుండెల్లో బాంబులు పేలాయి. తలుపు తీసుకుని అప్రయత్నంగా బయటకొచ్చి నిలబడ్డాను. నా కాళ్ళు వణుకుతున్నాయి. ఎదురుగా వస్తున్న అమ్మాయి గౌతమేనా? అనుకుంటూ తడబడుతున్న కాళ్లతో, నీళ్లు నిండిన కళ్ళతో చూస్తూ ఉన్నాను. అవును, గౌతమే. తలారా స్నానం చేసి వదులుగా వేసుకున్న ముడితో గుడికెళ్ళొస్తోందేమో. అత్తా! అంది దగ్గరకొస్తూనే. ఎక్కడికి పోయినావే? నీ డైరీ చదివి ఎంత భయపడినాను. ఏడ్చేస్తూ దాన్ని దగ్గరికి తీసుకున్నాను. అదా! ఏదో విరక్తితో రాసినాను. నాకు ఆత్మహత్య చేసుకునేంత సీన్ లేదులే అత్తా. పొద్దున్నే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమని? అమ్మానాన్నల్ని ఎదిరిద్దామని. ఎంసెట్ గిమ్సెట్ ఖాతరు చేయకూడదని. బీఎస్సీ, బీఈడీ చేసి మంచి టీచర్‌నవుదామని. నా తల్లే! సరైన మాట చెప్పినావు. అన్నా దాని నుదుటిని ముద్దు పెట్టుకుంటూ.